ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము మా కొరకేనయ్యా తో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా.
రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. భయపడకుడి అనే సందేశం శీర్షిక ధారావాహిక. ఇది 23వ ప్రసంగం. దేవుని స్తోత్రం. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీతో మాత్రం కాదు, నేను వాక్యం ధ్యానిస్తుంటే నాతో మీకంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. భయపడొద్దని పలుకుతున్నాడు. భయము రావడం మానవ సహజమని, భయాన్ని అధిగమించిన విశ్వాసంతో మనము భయాన్ని అణగద్రొక్కాలని, సాతానుడు వేసే అగ్ని బాణాలను అస్త్రాలను విశ్వాసం అనే డాలుతో మనం ఆర్పివేయాలని, విశ్వాసము దేవునికి ఇష్టమైనదని, విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలుగా ఉండలేమని, మన జీవితం విశ్వాసం మీదనే ఆధారపడి ఉందని, విశ్వాసం చేత అడుగడుగున మనం భయాన్ని ఛేదించుకుంటూ విశ్వాసమున కర్త అయిన యేసు ప్రభువును గురిగా ఉంచుకొని ఆయన మీద లక్ష్యం ఉంచుకొని మనం ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తుతున్నామని, గురి చేరేంత వరకు, గమ్యం చేరేంత వరకు ఇది విశ్వాస పయనమని, ఇది వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం ద్వారా ఉన్న నడకని మరి మీకు ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో వాక్య భాగాలు ఎత్తిపట్టి చూపెట్టినాను. 2024లో 41 ప్రసంగాలు చేసినాను. దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం. మరి ఇలాగూ 366 ధ్యానాలు ఉండాలని ఆ ఆశ, నా దర్శనం. భయపడవద్దని ప్రతిరోజు దేవుడు పలకాలి, లేకుంటే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ భయపడుతూ ఉంటారు. మరల భయపడుటకు దేవుడు మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. హి హస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ లిబర్టీ. స్పిరిట్ ఆఫ్ లిబర్టీ, ఆ స్వతంత్రాన్ని ఇచ్చే ఆత్మ, కట్లు తెంపే ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు భయాన్ని జయిస్తావు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ కట్లు తెంపబడుతుంది, బంధకాలు ఊడిపోతాయి, భయము ఉండదు. అందుకే దేవుని పూర్తిగా ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. కాబట్టి అట్టి ప్రేమ కలిగి నీవు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని మాట వినాలి, దేవునితో నడవాలి, దేవుని కలిగి ఉండాలి. మరి దేవుని ఆజ్ఞల్లో నీవు ఆనందించాలి. అందుకే ఈ ప్రయత్నం, అందుకే ఈ క్రమశిక్షణ. క్రైస్తవ లోకానికి సంవత్సరానికి 2 పర్యాయములు, శిలువ ధ్యానాల్లో 40, ప్రభాత ప్రార్థనలని 40. ఎందుకు ఈ కఠినమైన పరిశ్రమ అంటే నీలో ఒక అలవాటు రావాలి, నువ్వు దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరనే నీకు విశ్రాంతి. లోకంలో ఎటుపోయినా నీకు నెమ్మది ఉండదు. దేవుణ్ణి నువ్వు గురిగా చేసి దేవుని కలిగి ఉంటే అదే నీ ధన్యత. అందుకే ఈ ఆశీర్వాదాలు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక భయం గురించి డీల్ చేయాలని నాకు దేవుడు ప్రేరేపించినాడు. అదేంటంటే ఫియర్ ఆఫ్ టుమారో.
రేపటి గురించి ఉన్న భయం, రేపటి గురించి ఉన్న భయం అది విశ్వాసికి ఉండకూడదు. నువ్వు రేపటి గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి సిద్ధపడితే సమస్య లేదు. సిద్ధపడవచ్చు నువ్వు. యూ కెన్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఏ బెటర్ టుమారో, బట్ నాట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు సిద్ధపడు, నువ్వు పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, ప్రయాసపడు. ఒక మంచి భవిష్యత్తు నాకు కావాలని కోరడంలో, ప్రయాసపడంలో తప్పేమీ లేదు. కానీ నీ భవిష్యత్తు ఇలా ఉండాలి, అలా ఉండాలని హడావుడి చేసి అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, అతి వేగంగా నేను పొందుకోవాలి, అందరికంటే నేను ఎక్కువగా ఉండాలి, ఇలాంటి ప్రయత్నాలు మానాలి. ఎందుకంటే దేవునికి అది ఇష్టం లేదు. శ్రద్ధగా ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన క్షేమం, ఇవన్నీ దైవ చిత్తానుసారంగా వాడాలి. దేవుని చిత్తాన్ని భూమి మీద నువ్వు చేయాలి. నీ కాలము చాలా కొద్దిగా ఉంటుంది. ప్రతిరోజు దేవునికి సమీపంగా ఉండాలి. కానీ చింత మానాలి. చింతించడం వలన ఏ ప్రయోజనం లేదు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన దేహం, దేవునికి నీకున్న బంధం, ఇవన్నీ కూడా దూరం అయిపోతుంది. అందుకే చింత మాని దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటలు వింటూ మనము అడుగడుగున ముందుకు వెళితే మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటాం. దేవుని దృష్టిలో కూడా మనము దేవుని దయను పొందుతాం. మనము మాదిరికరమైన జీవితాలు జీవిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. దేవునికి మన జీవితాల ద్వారా ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గాడ్ గెట్స్ ద గ్లోరీ. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా, మరి నీవు ఈ విధంగా దేవుని మార్గంలో ఉంటే యూ కాస్ట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మెనీ పీపుల్. నీ కుటుంబంలో కూడా నువ్వు ప్రకాశవంతంగా ఉంటావు. నీకు దేవుడిచ్చిన వెలుగులో వారు కూడా రాగలుగుతారు. ఎక్కడ పోలేరు వాళ్ళు, ఆ లైట్ కిందకే రావాలి. కాబట్టి చింత మానాలి. దేహం ఉపద్రవం చేసుకుంటారు చాలామంది. టెన్షన్ పెరిగినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటారు, తల బాదుకుంటారు. నాకు తెలిసి చాలామంది తెలుసు, నాకు గోడకు తల కొట్టుకుంటారు. గోడకు తల కొట్టుకొని నీ శరీరము, దేవుడు అమర్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే నీకు శిక్ష వస్తుంది, కీడొస్తుంది, నీ ఒళ్ళు పాడవుతుంది, నువ్వు చనిపోతావు కూడా. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు చింతించి నీ ఎత్తు మూరెడు ఎక్కువ కాదని యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. నువ్వు దేని గురించి చింతించొద్దని ఉంది బైబిల్లో. అంటే తినడం గురించి, త్రాగడం గురించి, కట్టుకోవడం గురించి, మరి కలిగి ఉండడం గురించి చింత అవసరం లేదు అంటున్నాడు. కొండ మీది ప్రసంగం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, వీటన్నిటి గురించి నువ్వు చింతించే అవసరము లేదు. ఇవన్నీ నీకు కావాలనని తండ్రికి తెలుసు. యువర్ ఫాదర్ నోస్ దట్ యు నీడ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకే ఆయన నీకు ఇవన్నీ కూడా సమకూరుస్తాడు. ఒకసారి మాట చదువుతున్నాను, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. వరి కిల్స్, వరి, హరి, కరి, కిల్స్ అని ఎక్కడో చదివినాను. ఈ మూడు కూడా నీ దేహాన్ని పాడు చేస్తుంది. నువ్వన్నీ మితంగా ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవునితో బంధం ఉంటుంది. అనవసరంగా చింతిస్తున్నావు, ఆ చింత తొలగించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రభు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడి. ఆహారం కంటే ఏది ముఖ్యం? ప్రాణం ముఖ్యం. వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా?
అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, ఏమని సంబోధిస్తున్నాడు మనలో? పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయము విచారించరు. ఎవరు విచారిస్తారు దీని గురించి? మనం ఎవరం? విశ్వాసులం, దేవుని బిడ్డలం, దేవుని కుటుంబంలో పుట్టిన వారం, యేసుప్రభుని రక్షకునిగా స్వీకరించిన జనం. దాస్యపు ఆత్మను తొలగించుకున్నాము, స్వాతంత్రం పొందుకున్నాము, కట్ల నుండి విడిపింపబడినాము. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన మన పరమ తండ్రి కుమారునితో పాటు ఎందుకు మనకు అన్నీ అనుగ్రహించాడు? రోమీలకు రాసిన పత్రిక 8:32 ఉంది మాట. కుమారుని అనుగ్రహించినాడు కదా, అద్వితీయ కుమారుని, ఈజ్ ఓన్లీ బిగాటన్ సన్. మరి దాంతోపాటు నీకు అన్నీ ఎందుకు అనుగ్రహించాడు? ఆయన నమ్మినావు కదా, ఆయనను విశ్వసించినావు కదా, రక్షణ పొందినావు కదా, యేసు రక్తమందు విమోచింపబడినావు కదా, నిత్యరాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావు కదా. మరి నీకెందుకు ఈ లోకరీతిగా ఉన్న చింతలు? నువ్వు కష్టపడు, ప్రయాసపడు, కానీ చింత మానాలి. నీ భవిష్యత్తును దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. అందుకే అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, ఎందుకంటే వారికి నిజ దేవుడు తెలియదు, జీవం గల దేవుని వాక్యం వారికి తెలియదు. వారు చీకటిలో ఉన్నారు. నిన్ను అంధకారం నుండి ఆశ్చర్యకరమైన మరి వెలుగులోకి నడిపించినాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, విలువైన సొత్తుగా చేసినాడు, నీకు యాజకత్వం ఇచ్చినాడు, యాజకులుగా రాజులుగా ఎంచుకుంటున్నాడు, నిన్ను ఏర్పరచబడిన వంశముగా చూస్తున్నాడు. చప్పట్ల కొడుతూ దేవుని స్తుతిద్దాం. నీకెందుకు ఈ బెంగ? ఎప్పుడు ఇదే విచారం. ఈ విచారం మానాలనే కదా దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చినాడు. ఎప్పుడు కృంగిపోవడం, అలగడం, ముఖం మార్చుకోవడం, చింతించడం, మరి మందిరానికి దూరం అయిపోవడం, దేవునికి దూరం అయిపోవడం, వాక్యానికి దూరం అయిపోవడం. ఎవరి మీద నీ అలక? చూడండి, దేవుడు ఇంతగా మనకు ఏర్పాటు చేసినాడు. ఏ జనులకు నేను ఇలాగు చేసి ఉండలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అవును, ఆయన అంగీకరించడానికి ఆ మంచి మనసు నీకు ఇచ్చినాడు కదా, నువ్వు రక్షణ పొందినావు కదా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన ఇవ్వగలడు కదా. నువ్వు ఒక పాపి మారు మనసు పొందగానే దురలవాట్లు అన్నిటి నుండి విడిపింపబడితే ఇంత ఖర్చు తక్కువైపోతుందండి. తాగుడికి ఎంత పెడుతున్నాడు, సిగరెట్కి ఎంత పెడుతున్నాడు, గుట్కాలకు ఎంత పెడుతున్నాడు. యేసు ప్రభువును అంగీకరిస్తే ఇంత మహిమనా? నిన్న నాకు అబ్రాడ్ నుండి ఒక కాల్ వచ్చింది. అమ్మగారు క్షమించండి, మేము ఒక్క నిమిషం మాట్లాడతాను, ఎక్కువ నిమిషం మాట్లాడండి అన్నాను. మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు దాదాపు 55 సంవత్సరాలు కడపలో ఉంటాడు. చాలా అధోగతి పాలైపోయినాడు, వివాహం కాలేదు, తల్లిదండ్రులు చనిపోయినారు, అన్నదమ్ములందరూ వివాహం అయిపోయింది. ఇతను ఎవరు లేకుండా ఒంటరిగా అయిపోయి చెయ్యరాని పనులన్నీ చేస్తూ దారి తప్పి మార్గం తప్పిన చుక్కలాగా అయిపోయినాడు. ఏ గతి లేదు, గురి లేదు, గమ్యం లేదు. కానీ ఏదో ఒక రోజు టీవీ ఆన్ చేయగానే నేను మాట్లాడుతున్నానంట. ఈ వ్యక్తి మారు మనసు లేదు, అక్కడ కూర్చొని వినాలనిపించిందంట, అలాగే విన్నాడంట. వినడం అలవాటు అయిపోయిందంట, ప్రతిరోజు వింటున్నాడంట. ఇప్పుడు పూర్ణ రక్షణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎంత సంతోషం. అదేంటంటే ఈ వ్యక్తి మారిపోయి మీ పుస్తకాలన్నీ తెప్పించుకున్నాడమ్మా, అన్నీ తెప్పించుకున్నాడు, అన్ని పుస్తకాలు ఆయన దగ్గర ఉంది. ఇదే పని చదువుతూ ఉంటాడు. ఏ ఉద్యోగం లేదు, కానీ ఏదో తల్లిదండ్రుల ఆస్తి మీద ఉన్నాడేమో, చదువుతూనే ఉంటాడు మీ పుస్తకాలు. మీ ఛానల్స్ అన్నీ చూస్తాడు. 4-5 సార్లైనా నేను వస్తాను టీవీలో, ప్రతిదీ చూస్తాడు, ఒక్కటి వదిలిపెట్టాడు. ఎందుకో ఆయన ఎవ్వరి మాట వినడు, బహుమూర్ఖుడు, బహుమొండివాడు. దేవుని వాక్యం మీరు చెప్పడం ద్వారా మా సహోదరుడు పూర్తిగా జీవితం మారిపోయింది అన్నది అనిస్తాం. అయితే
2-3 సార్లు వచ్చినాడంట రామ్నగర్కు. కడప నుండి ప్రయాణం చేసి నేను దొరకలేదంట. 2-3 సార్లు వచ్చినాడు కానీ మీరు అందుబాటులో లేకుండినారు. అంటే నాకు ఒక ఆశ కలిగింది, ఈ వ్యక్తితో నేను మాట్లాడాలని. నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. నేను నంబర్ తీసుకొని పిలిచాను. పిలిచినప్పుడు ఆయన నమ్మలేకపోతున్నాడు. ఆయన పుట్టినరోజు అంట నిన్న. అది కూడా కలిసి వచ్చింది. పుట్టినరోజు, నా పుట్టినరోజు అమ్మ, ఇదే నాకు గిఫ్ట్. అయితే ప్రార్థన చేసినాను, మాట్లాడినాను. ఒకరోజు ఇన్వైట్ చేసినాను, చర్చ్కు రాను, మాకు 40 రోజుల ప్రార్థనలోనే నువ్వు రావాలి, అందరు నిన్ను చూడాలి, దేవునికి మహిమ కావాలి, నీ జీవితం మారిపోతే ఇంకేం కావాలి మాకు అంటే. చూడండి, సువార్త దేవుని శక్తి. రోమా 1:16 ఉంది, గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. ఎంత భాగ్యవంతులం మనం. జీవపు మాటలు కలిగి ఉన్న మనం ఆ జీవపు మాటలు వెదజల్లుతుంటే మనుషుల జీవితాలు మారిపోతున్నాయి కదా, బ్రతుకులు మారిపోతుంది. అమ్మ, నాకు ఇప్పుడు ఏ దురలవాటు లేదు. బైబిలు నేను, వాక్యము నేను, అంతే. నా జీవితం అలా చేసుకున్నాను అంటే నాకు ఎంత సంతోషమైంది. ఆ కుటుంబస్తులకు చెప్పలేనంత సంతోషం. వాళ్ళు పదే వాళ్ళ వదిన మనతో మాట్లాడుతుంది. అమ్మా, ఎంత సంతోషం అమ్మా, మాకు ఎంత సంతోషం అమ్మా, మీరు సేవలో తీసుకోండి అమ్మా. సరే, నేను ఇంటర్వ్యూ చేస్తా, ఒకసారి రమ్మనండి, నేను చూస్తానన్నాను. అంటే సేవకు పనికొస్తే తీసుకుంటాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో పడిపోవాలి, నిరాధారుడు, ఒంటరి పక్షి, ఎవరు బంధువులు అందరూ పై లెవెల్లో ఉన్నారు, ఇతను పట్టించుకునే వారు ఎవరు ఉంటారు? మరి అన్ని వ్యసనాలకు గురి అయిపోయి జీవితం మీద నిరాశ వచ్చి చస్తే బాగుండని ఒక వ్యక్తి ఇంతగా ఆత్మీయ జీవితంలోకి ఒక లెవెల్లోకి వచ్చేసినాడంటే మనందరికీ ఎంత సంతోషం. దేవుని స్తోత్రం. సంతోషం ఉందా మీకు? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఎక్కడ సంతోషం ఎక్కువ ఉంటుంది తెలుసా? పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. ఒక పాపి మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే పరలోకంలో దేవుడు, దేవదూత గణమంతా సంతోషిస్తారంట. కాబట్టి మనము మరి దేవుడు అలాంటి జీవం గల దేవుని వాక్యము నీ చేతిలో ఇచ్చి, దేవుని వాక్యము జీవంతో కూడింది, జీవపు మాటలతో నింపబడింది. ఇది జీవవాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జీవవాక్యము నీ హృదయంలో ఉంది, నీ మదిలో ఉంది. నువ్వు ప్రతి దినము నడిపింపబడుతున్నావు జీవవాక్యం చేత. వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు గమనించాలి, ఇది అందరి దగ్గరికి రాదని. రాజులు, పెద్ద పెద్ద గవర్నర్సు, అధికారులు, ప్రధానులు, ప్రధాన యాజకులు ఉన్న కాలంలో మీరు లూకాసు వార్త 3వ అధ్యాయం చూస్తే, అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చేను అని ఉందన్నమాట. చూడండి, వాక్యం రావాలంటే కూడా అది దేవుని నిర్ణయమై ఉండాలి. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు నిష్ఫలము కాదు. మరి ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, మీరు ఇంత గొప్ప వాక్యం మనకు ఉన్నప్పుడు, ఇది జీవం గలది, మనతో అనుక్షణము మాట్లాడుతుంటే ఇంకా భయము, వణుకు, చింత, చీకు ఎందుకు? మీరు దేవుని రాజ్యము, నీతిని మొదట వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. నేను అడిగినా నా వ్యక్తితో, ఎందుకు నీకు అంత అభిమానం? మరి జీవపు మాటలు చూస్తున్నావు, మరి ఏ మాట నేను విననమ్మా, నేను ఏ మాట వినను, నేను జీవపు మాటలే వింటానంటే. ఎందుకు అంటే, మీరు ఎవరిని డబ్బులు అడగరు అన్నాడు. మీరు ఎవరిని డబ్బులు అడగరు, అందుకే నాకు చాలా ఇష్టం అన్నాడు. మిమ్మల్ని ఎప్పుడు నేను అడిగినానా? మీకు బాధ పెట్టలేదు ఎప్పుడు నేను. చూడండి, ఆ వ్యక్తి ఆ ఒక్క కారణం ద్వారా ఈ గాట్ అట్రాక్టెడ్ టు జీవపు మాటలు. అదెంత అద్భుతం. ఎందుకంటే నేను ఆ వాక్యాన్ని అన్వయించుకున్నాను. నాకు తెలుసు, దేవుని పట్టుకుంటే నాకు కావలసినవి, నా సేవకు కావలసినవి, నా దర్శనాన్ని ముగించగలిసిన కలిగిన ఆస్తి దేవుని దగ్గర ఉన్నదని నాకు తెలుసు. దేవుని స్తోత్రం. గాడ్స్ ట్రెజర్ హౌస్ ఈజ్ నెవర్ ఎంప్టీ. యేసు క్రీస్తు ధనాగారం ఎప్పుడు ఖాళీ కాదు. నువ్వు పని ఎంత చేసినా అంత ఇస్తాడు. నేను నమ్ముతున్నాను కాబట్టి ఎవరి దగ్గర నేను చేయి చాపలేదు ఇంతవరకు. చాపను కూడా నువ్వు తెచ్చిస్తే ప్రార్థన చేస్తాను, సంతోషం. ఇప్పుడు చాలా లక్షల ఖర్చు ఉంది. జనవరి లాస్ట్ వరకు నాకు అనిపిస్తుంది 1 కోటి రూపాయలన్న ఖర్చు ఉంటుంది. మీకు చెప్తే మీకు అర్థం కాదు, 1 కోటి ఎట్లయితుంది? అవుతుంది. ఒక పెళ్లి చేసి చూడండి, పెళ్లి కంటే గ్రాండ్గా చేస్తాం కదా మనం, ప్రతి ఈవెంట్ కూడా. మరి కాదా, అన్ని బిల్స్ ఉంటాయి. కానీ నేను భయపడను, ఎందుకంటే నాకు తెలుసు, నాకు దేవుడు పని ఇచ్చినాడు, నాకు దర్శనం ఇచ్చినాడు, దాని ఖర్చులు కూడా ఆయన కడతాడని. నా నమ్మకమే నన్ను ఇంతవరకు నడిపించింది.
అయినా మీరందరూ కూడా చాలా నమ్మకంగా యూపీఎఫ్కు సహాయం చేస్తున్నారని కూడా నాకు తెలుసు. అందుకొరకే నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. తప్పకుండా మీరు ఈ సేవలో పాలు పొందుతున్నారని పూర్ణ నమ్మకం నాకుంది. అంటే ఇది కాదు, దిస్ డజన్ యూ హ్యావ్ టు పుట్ aside దిస్. యువర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇవన్నిటి మీద దృష్టి పెట్టకుండా దేవుడు చెప్పిన మాటను మరి అనుకరించడం చేయడం అది ఇంపార్టెంట్. అందుకే నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా దేవుని కాలింగ్ ఉంటేనే కుటుంబస్తుడైనావు. కాబట్టి దేవుని రాజ్యము నీతిని మొదట వెతికితే నీ కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ కూడా ఆయన తీర్చగలడు. దేవునికి స్తోత్రం. నీకెందుకు విచారం? అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, నువ్వేం విచారించే అవసరం లేదు. దేవుని గురిగా పెట్టుకున్నావు కాబట్టి పౌలు భక్తుడు అంటాడు కదా, ఫిలిపియన్స్ 4:19, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. కనుక అది గొప్పది. దేవుని వెతకడం గొప్పది, దేవుని రాజ్యం వెతకడం గొప్పది. మరి రేపటి గురించి నీవు చింతించే అవసరము లేదు. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి వెరీ పీస్ఫుల్, వెరీ హ్యాపీ, వెరీ ఎనర్జెటిక్, వెరీ హెల్తీ. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవము, సమృద్ధి అనే జీవము మనకి ఇవ్వడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హీ గేవ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. నువ్వు ఆలోచించి 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 చక్కర వచ్చి పడిపోయి గుండె అదిరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి టెన్షన్, ఇవన్నీ సాతాను పనులు. ఇవన్నీ నువ్వు ప్రభువుని హత్తుకొని జీవించాలి. మీరు దేవుని మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో సర్మన్ ఆన్ ద మౌంట్, ఇది మత్తయి సువార్త 6:34 ఏమంటున్నాడు? రేపటిని గూర్చి చింతింపకుడి. అదే కదా మన అంశం ఈరోజు, ఫియర్ ఆఫ్ టుమారో. రేపటి గురించి ఉన్న భయం. మీ నాడి బట్టి చూస్తే అందరికి అదే భయం ఉంటుంది. రేపేమవుతుంది, రేపేమవుతుంది, రేపేమవుతుంది. రేపేం కాదు, నువ్వు బతికుండాలి కదా. అది ఎవరి దయ కావాలా? దేవుని బతికి బట్టగట్టాలి. దానికి ఎవరి కృప కావాలి? మళ్ళీ నీకెందుకు ఇంత తంట బాధ? రేపు బతికుండాలి నువ్వు ఇవన్నీ చూడడానికి. అందుకొరకు దేవుణ్ణి నువ్వు ఏం చేయాలి? మొట్టమొదట స్తుతించాలి. సజీవ లెక్కలో నన్ను ఉంచినావు, నిన్ను ఘనపరచడానికి, నేను స్తుతించడానికి. మరొక రోజు నాకు ఇచ్చినావు దేవా, వందనాలు. అంతేగాని ఆ రేపు గురించి చింత అవసరం లేదని యేసు ప్రభు చెప్తున్నాడు. రేపటి గురించి చింతింపకుడు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికే చాలు. హల్లెలూయా. ఇది పరార్థం తీసుకుంటారు చాలామంది. రేపటి గురించి చింతించుడు అన్నాడు కదా ప్రభు. నేనే ఉద్యోగం చేయను, ఏ పని చేయను, చేతులు ముడుచుకొని కట్టుకుంటానే దరిద్రం అయిపోతావు. అలా కాదు. చింత మానాలి, పని ఎక్కువ చేయాలి, సంతోషంగా ఉండాలి, నీకు దేవుడిచ్చిన తలాంతులను బహుగా వాడుకోవాలి. కానీ నీడ్ నాట్ వరీ అబౌట్ టుమారో. ఏనాటి కీడు ఆనాటికే చాలు. ఇన్నఫ్ ఇస్ ద ట్రబుల్ ద డే బ్రింగ్స్. ఒక రోజు తెల్లారే లోపట నీకు ఎటువంటి కీడు లేక ఎటువంటి సమస్యలు ఎదురు చూస్తున్నాయో నీకు తెలియదు అది. కానీ నీకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నీ ముందు నడుస్తాడు, నీలో ఉంటాడు, నీ ప్రక్కన ఉంటాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నీ చేయి పట్టుకొని నడక నేర్పిస్తాడు. నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన అందిస్తాడు. దేవుని స్తోత్రం. హీ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్. ఆయనే కదా జీవం ఇచ్చింది, ఆయనే కదా నీ ఊపిరి పోసింది. ఆయనను హత్తుకున్నావు, రక్షింపబడ్డావు. నీ పాపములు నీ చేత పవిత్రపరచబడదు. నీ కొరకు బలి అయినాడు. బలి అయిన రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇంకెందుకు చింత? ఇంకెందుకు చింత? దేవుని హత్తుకోని ఈ చింతలన్నీ మానాలనే ఆ ఉద్దేశంతోనే ఈ వాక్కులు దేవుడు మనతో పలుకుతున్నాడు. రేపటి గురించి నువ్వు చింతించే అవసరము లేదు. శరీరం పాడవుతుంది. ఈ చింతతోనే బీపీ రైజ్ అయిపోతుంది, షుగర్ షూటప్ అయిపోతుంది. దేవుడిచ్చిన అందమైన శరీరం, ఎంత అద్భుతమైన శరీరం. ఈ శరీరం గురించి ఎంతగా మనము కొనియాడినా తక్కువే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడుంది మాట? అందరు గమనించండి. 139:14. అయితే ఇంత అద్భుతమైన పరికరం మన శరీరం కదా. కొద్దిగా ఆలోచించండి. హౌ వండర్ఫుల్ యు ఆర్ మేడ్. డోంట్ మేక్ ఇట్ ఏ హెల్. అంటే నువ్వు చింతించి బాధపడి దుఃఖపడి వ్యసనపడి
అదిరిపోయి బెదిరిపోయి నీ గుండె పాడైపోయి నీ శరీరం సరిగా పని చేయకుండా చాలా భయపడితే పక్షవాతం వస్తుంది. మీకు తెలుసా? యు గెట్ పారలైజ్డ్, యువర్ బాడీ గెట్స్ పారలైజ్డ్ వెన్ యూ థింక్ టూ మచ్. ఆ రక్తనాళాలకు ఆ శక్తి ఉండదు తట్టుకోవడానికి. గుండె వడిగా కొడుతుంది, మెదడు పని చేయదు, పడకబడితే నీకు ఇంకా కొంతమంది సాకిరి చేయాలి. వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు. ఎందుకు ఆ గతి మీకు? ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడు భక్తుడు. నేను ప్రభువునందు ఆనందించడం వల్ల నాకు ఏం కలుగుతుంది? నాకు శక్తి కలుగుతుంది. అదే ఒక జంట నా దగ్గరకు వచ్చి ఆమె మొత్తం పారలైజ్ అయిపోయింది, డీలా అయిపోయింది. ఏంటంటే పిల్ల పెళ్ళి అవుతలేదంట. పిల్ల పెళ్ళి కాకుంటే నువ్వెందుకు డీలా కావాలి? మంచం పడితే ఇప్పుడు పిల్ల నిన్ను చూడాలి. కాబట్టి నువ్వు ప్రతిరోజు 7 పాటలు పాడాలి. నువ్వు నీ భర్త కలిసి, ఇద్దరు విశ్వాసులే, మంచిగా 7 పాటలు పాడండి అని చెప్పిన. 7 పాటలు ఒక సంవత్సరం పాడినారో లేదో, కొన్ని నెలలు పాడినారు అంతే. అద్భుతమైన ఒక అల్లుడు వచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడంలో ఎంత శక్తి ఉంది. తర్వాత వెంటనే మళ్ళీ కొడుకు పెళ్ళి కూడా అయింది. ఆమె మంచి ఎర్రగా చక్కగా ఉన్నది, ఆమె ఫారెనర్. ఆమె చూడండి, ఆ కుటుంబం యొక్క పరిస్థితే మారిపోయింది. ఆరోగ్యం వచ్చేసింది ఆమె. అంటే అందుకే అంటాడు, సియోను నివాసులారా మీరు సంతోషంగా ఏం చేయాలి? పాటలు పాడాలి. నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. కనుక ఈ చింత, రేపటి గురించి చింత అవసరం లేదు. రేపటి కార్యాలు చూసుకుంటుంది అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉంది కదా, రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. ఏనాటికి ఆనాటికి చాలు. అంటే అర్థం రేపటి గురించి ఆ రేపే చింతించుకుంటుందంట. అంటే రేపు ఇచ్చిన వాడెవరు? చెప్పండి గట్టిగా. రేపు నీకు ఇచ్చిన వాడెవడు? మరి ఇచ్చినవాడు రేపటి గురించి చూసుకుంటాడు. యెహోవా ఈరే, గాడ్ విల్ ప్రొవైడ్. మరి 27 సామెతలు చూడండి, ప్రావర్బ్స్ 27:1. రేపటి దినమును గురించి అతిశయపడకు. అతిశయపడే అవసరం కూడా లేదంట. ఎందుకంటే రేపు ఒక దానం, ఇట్స్ ఎ గిఫ్ట్. అది దేవుడిచ్చినాడు, ఇస్తున్నాడు. దాని గురించి నువ్వు అతిశయపడే అవసరం లేదు. ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. నీకు ఇంకెంత అతిశయం? ఎందుకు అతిశయం? అది నీది కాదు కదా. నీది కాని వస్తువులు నువ్వు అతిశయిస్తావా? అదొక దానం నీకు దేవుడు ఇస్తున్నాడు. దాని గురించి నువ్వేంటి అతిశయించేది? నువ్వు దేవుని స్తుతించాలి. యూ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ టుమారో, నాట్ టు వరీ అబౌట్ టుమారో. ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. ఈరోజు వాక్యం చెప్తున్నాను, మీరందరూ చూసి చాలా సంతోషిస్తున్నాను, మీరు నన్ను చూసి సంతోషిస్తున్నారు. రేపు మన చేతిలో ఉందా? రేపు అనేది అది దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి రేపటి దినం గురించి నీవు అతిశయపడొద్దు, చింతించొద్దు. ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదంట. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం ఒకసారి చదువుతాను. బుక్ ఆఫ్ జేమ్స్ 4th చాప్టర్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని రండని చెప్పుకున్న వరలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితం ఏ పాటిది, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారంట. పరిశుద్ధ గ్రంథంలో మన తృణమాత్రపు జీవితానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, అడవి పువ్వు వంటిది, గాలి రాగానే అది రాలిపోతుంది, సాగిపోయే నీడ వంటిది, త్రాసు మీద ధూళి వంటిది. మరి ఇలాంటి చిన్న జీవితం, కానీ మన ధైర్యం ఏంటంటే ఈ చిన్న జీవితంలో గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్ ఇన్ ఎ స్మాల్ లైఫ్, షార్ట్ లైఫ్. ఇక్కడ వీడంట తెలివిమాలినోడు. వీడంటున్నాడు, నేను ఒక పట్టణానికి వెళ్తాను, అక్కడ 1 సంవత్సరం ఉంటాను, నేను వ్యాపారం చేస్తాను, చాలా లాభం సంపాదిస్తాను. ఇవన్నీ చేయాలంటే ఎవరి అనుగ్రహం కావాలా? దేవుని అనుగ్రహం కావాలి.
అప్పుడు అంటున్నాడు, రేపేమి సంభవించినో అది నీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారి కనుక ఏమనాలంట విశ్వాసులు? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలేను. ప్రభు చిత్తమైతే, అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. కొన్ని వివాహ ప్రకటనలు మనం చూస్తాం, పెళ్లి కాళ్ళు, గాడ్ విల్లింగ్ సో అండ్ సో విల్ బి జాయిన్డ్ ఇన్ హోలీ మ్యాట్రిమనీ. చూడండి, దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే మేము ఒక మందిరం కడతాం, దేవుని చిత్తం అయితే ఒక ఇల్లు కడతాం, దేవుని చిత్తం అయితే ఇది అది చేస్తామని చెప్పాలండి. కాబట్టి మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఎందుకు చెడ్డది అంటే, దేవుని కృప లేనిది ఏది సాధ్యమో కాదు. పౌలుతో దేవుడు ఏమంటాడు? నా ముళ్ళు తీసే టెన్షన్ పౌలు, అపోస్తలుడైన పౌలు, నాకు చాలా విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ ఒక ముళ్ళు నన్ను బాధిస్తుంది. 2 Corinthians 12 చాప్టర్లో ఉంది ఇది. 1 thorn in my flesh. ఎటు తిరిగి నా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈ ముళ్ళు లేకుంటే నేను ఇంకా గొప్ప సేవ చేస్తాను. ఆ ముళ్ళు ఉన్నందుకే చేస్తున్నాడు. అసలు దేవునికి తెలియలేదు, ఆ ముళ్ళు పెట్టి సేవ చేపిస్తాడు. అయితే ముళ్ళు తీసేయి అని ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? ముమ్మారు ప్రార్థన చేస్తే వచ్చిన జవాబు ఏంటి? గట్టిగా పలకండి, నోరు తెరిచి పలకండి, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫార్ యూ. బా, అంతకంటే పెద్ద ప్రసంగం ఏముంది? ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాగైంది, అట్లాగే ఎందుకు అయింది, ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది అని చిన్న పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకుండా నీకున్న స్థాయిలో నువ్వు నాటుకొని ప్రభువుని హత్తుకొని ఉంటే నేను గొప్పగా వర్ధిల్ల చేస్తాడు. ఎందుకంటే ఆయన కృప నీకు చాలినది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఏనాటి కీడు ఆనాటికి చాలంటే, ఏనాటి కృప ఆనాటికి చాలు. ఇట్ ఈస్ సఫిషియంట్. చూడండి, ఆ వర్డ్ ఇన్ ఇంగ్లీష్లో కూడా ఉంది, చాలు అనే పదం. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు. నీకు చాలిన దేవుని కృప ప్రతి నూతన దినం నువ్వు అనుభవిస్తున్నావు కదా, అది కృప నువ్వు అనుభవిస్తావు. నీ కృప నీకు తోడయ్యుండును గాక అని అంటారు కదా. ఏమంటారు భక్తులు? తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకందరికీ తోడయ్యుండును గాక. దేవుడు ముద్రేసేస్తాడు అంతే. దేవుని స్తోత్రం. అందుకే పాస్టర్లు పెద్దలు పలికితారు. పలకగానే దేవుడు ఏం చేస్తాడు? దాని మీద ముద్రేసేస్తాడు. అందుకే ఆశీర్వాదము వినాల మీరు, భక్తులు చెప్పే ఆశీర్వాదం. అయితే నువ్వు చింతించే అవసరం లేదు. దేవుని చిత్తం అయితే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది చేస్తాను, అది చేస్తాను అని నీవు పలకాలంట. 118వ కీర్తన 24వ వచనం చూడండి. Psalms 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదు. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈరోజు ఇలాగ అనాలా, రేపేమనాలా అదే అనాలా, ఒక సంవత్సరం అయినాక ఏమనాలా అదే అనాలా. ప్రతిరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇది ఎవరు ఏర్పాటు చేసిన దినం? గట్టి చెప్పండి. ఇది ఎవరు ఏర్పాటు చేసిన దినం? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ముఖం మార్చుకొని టెన్షన్తో వంగిపోయి కృంగిపోయి ఉండాలా? కాదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలి? సంతోషించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వస్తుంది మెల్లగా సంతోషం. ఏది ఎంత సంతోషం ఉంది చూపెట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించాలి. అంటే మరి నిన్నటి రోజు గురించి నువ్వు చింతించి ఆ నిన్నటి చింతలన్నీ ఈరోజు ఇచ్చి ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్. నిన్న నీకున్న టెన్షన్స్, భయాలు, భీతి, బుగులు, దిగులు, బాధలు అవన్నీ ఈరోజుకు తీసుకొచ్చావు. రేపేమవుతుందో అని చెప్పి అవన్నీ మూట ఈరోజుకు తీసుకొచ్చావు. అంటే ఎస్టర్డే ప్రాబ్లమ్స్, టుమారోస్ ప్రాబ్లమ్స్ యూ బ్రింగ్ ఇట్ టుడే. అంటే క్యారీ ఫార్వర్డ్ అండ్ బ్రాట్ ఫార్వర్డ్. బ్యాంక్లో అంటారు క్యారీడ్ ఫార్వర్డ్, యూ బ్రాట్ ఫార్వర్డ్. ఈ రోజును ఏం చేస్తున్నావు? మొత్తం చిందరవందర చేసేసి చింతించి ఆ రోజును పాడు చేస్తున్నావు. అంటే ఎస్టర్డే ఈజ్ డెడ్ అండ్ గాన్. నన్ను అడిగితే ఎస్టర్డే ఈజ్ గాన్ టు ఎటర్నిటీ. టుమారో ఈజ్ నాట్ సర్టన్. రేపు నీవు బ్రతుకుంటావని నీకు తెలుసా?
దేవుని చిత్తం అయితే బ్రతుకుతావు, దేవుని చిత్తం అయితే ఇది అది చేయగలుగుతావు. గాడ్ విల్లింగ్. అది నీకు ఇంకా రాలేదు. ఇట్స్ అ బర్డ్ ఇన్ ద బుష్ అన్నమాట. అది రావచ్చు, రాకపోవచ్చు. అయితే నిన్నటైతే గతించిపోయింది, రేపైతే నీ వశంలో లేదు. ఈరోజు నీ వశంలో ఉన్నది ఏది? ఈరోజే. టుడే ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈరోజు నీ చేతికి వచ్చింది. ఈరోజు నువ్వు పాడు చేయడం అది సమంజసమా? దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా. ఈరోజు తెల్లారగానే మొదలు పెడతారు కొందరు స్త్రీలు, ముఖ్యంగా ఇంట్లో ఆవిడలు. తెలియదు, ఈ జ్ఞానం లేరు. తిట్ట మార్చుకుంటారు, ఇక తిడతా ఉంటారు. కుక్కని తిడతారు, పిల్లిని బట్టి తిడతారు. ఇంటి యజమాన్ని తిట్టలేకుండా పిల్లిని బట్టి తిడతారు, కోడిని బట్టి తిడతారు. అట్లా కాకుండా డోంట్ స్టార్ట్ యువర్ డే. స్టార్ట్ యువర్ డే విత్ ప్రైజ్ అండ్ వర్షిప్. హల్లెలూయా. ఈ క్రొత్త దినం నాకు ఇచ్చినావు కదా ప్రభువా. కొందరేమో ఇట్లా నడుము గట్టిగా బట్ట కట్టుకుంటారు, కొంగు చుట్టుకుంటారు, ఉరుకుతానిగా యుద్ధ భూమికి వెళ్ళినట్టు ఎక్కించాను, గునుకుతూనే ఉంటారు. బిందెలు ఎత్తేస్తారు, డేక్షలు ఎత్తేస్తారు, గ్లాస్ అటు పడేస్తారు. దరిద్రం చుట్టుకుంటుంది. నువ్వు నీకు ఇచ్చిన మంచి దినాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసేస్తున్నావు, అలుగుతున్నావు, అరుస్తున్నావు. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా స్త్రీలు గురించి ఒక మంచి మాట ఉంది. సామెతలు 31 తీయండి. 31:25 ఆమె జ్ఞానవంతురాలు, సామర్థ్యం గల స్త్రీ, అభిషేకింపబడిన స్త్రీ. ఆమె బలమును ఘనతయు ఆమెకు వస్త్రములంట. బలం ధరించుకుంటుందంట. షీ గెట్స్ ప్రిపేర్డ్ ఫర్ ద డే. ఘనత ధరించుకుంటుందంట. దేవుడు ఆమెకు ఈ 2 వస్త్రాలు ఇచ్చినాడు. చెప్పండి గట్టిగా, ఏంటది? బలము, ఘనత. ఆమె ముఖం మార్చుకోదు, ఆమె ఎవరిని తిట్టిపోయేదు, ఆమె సామాన్లు ఇసురగొట్టదు, ఆమె ఎవరిని శపించదు. ఆమెకు దేవుడిచ్చిన భర్త, ఆమెకి ఇచ్చిన పిల్లలు, ఆ పిల్లల పిల్లలు ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆ ఇల్లాలు. ఆమెకు రేపటి గురించి చింత లేదు, నిన్నటి గురించి యాంగ్జైటీ లేదు, ఏ ప్యానిక్ అటాక్స్ లేవు. మధ్య మంచి నిద్రపోతుంది హాయిగా. ఉదయం లేస్తుంది గర్డెడ్ విత్ పవర్, గర్డెడ్ విత్ స్ట్రెంగ్త్ అండ్ ఆనర్. ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉంటుందంట. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. రాబో కాలం గురించి ఆమె నిర్భయంగా ఉంటుందంటే షీఈస్ రూటెడ్ ఇన్ ద లార్డ్, షీఈస్ రూటెడ్ ఇన్ గాడ్. అందుకే క్రీస్తునందు మీరు వేరు పారై ఉంటే, మీరు పురుషులైనా స్త్రీలైనా, ఇంటి యజమానులకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఇంటి యజమానురాలకు ఉంటుంది. ఒక ఇల్లు నడిపించడం, ఒక సామ్రాజ్యం నడిపించే దానికంటే పెద్దదని అంటారు కదా. ఇల్లు నడిపించడం చాలా గొప్పది. అయితే మరి నీకు కావాలి సామర్థ్యం, అభిషేకం కావాలి, దేవుని దయ కావాలి, నీ పిల్లల మీద దయ, నీకున్న వారి మీద దయ, నీకు కలిగిన వస్తువులన్నిటి మీద దేవుని అనుగ్రహం కావాలంటే ద రైట్ వే టు స్టార్ట్ యువర్ డే ఈజ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని స్తోత్రం. ఆయన ఆశీర్వాదాలను అడిగి పొందుకో. నిన్నటి గురించి ఆలోచించకు, రేపటి గురించి చింతించకు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వరం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను సంతోషించి ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యూ ఫోకస్ ఆన్ టుడే, నాట్ టుమారో ఆర్ ఎస్టర్డే. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమించినాడు, ఈరోజు కూడా అదే ప్రేమతో ప్రేమిస్తాడు, రేపు కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను గురించి చింతించినాడు నిన్న, ఈరోజు చింతిస్తున్నాడు, రేపు కూడా నీ గురించి చింతిస్తాడు. అయ్యో నా పిల్లలు ఎట్లా, పెళ్ళిళ్ళు ఎట్లా, వారి పిల్లలు ఎట్లా, ఇల్లు ఎట్లా కట్టాలి, కిరాయి ఎట్లా కట్టాలి, కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి, బియ్యం ఎట్లా తెచ్చుకోవాలి. ఇవన్నీ పనులు చేయడానికి కూడా నీకు సామర్థ్యం ఇచ్చే దేవుడే కదా. ఆయన నీకు అభిషేకం ఇస్తాడు. అభిషేకం కోరుకోవాలి ఎప్పుడు. అభిషేకం నీ కాడిని ఏం చేస్తుందంట? విరగొట్టేస్తుందంట. అయ్యో 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 అని బ్రతకకుండా ఆహా అబ్బా అని బతుకుతావు. ప్రతిరోజు దేవుని అద్భుతాలు చూసుకోండి. ఏదనండి ఆహా అనండి, ఏడ్చినట్టు అంటున్నారు మీరు. అబ్బా అనండి, ఓ ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయన మహిమ ఎంతది, అట్లా మాట్లాడాలి. స్టార్ట్ చేస్తారు ఇంకా అంతే, రేడియో అరిగిపోయిన రికార్డులాగా. ఉన్నట్ట చేసిన నాకు ఇంకా గుర్తుంది అంటే ఏం లాభం, తొందరగా పోతావు నువ్వు. కాస్ట్ ఆల్ యువర్ వరీ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ అబౌట్ యూ. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద. యు రెస్ట్ ఇన్ హిస్ బోజం. అంతే, నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉంటాడంట. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. హీ వాజ్ ఇన్ ద పాస్ట్, హీ విల్ బీ ఇన్ ద ప్రజెంట్, హీ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్.
ఆయన మారడు, మార్పు లేని దేవుడు. ఆయన సదాకాలం ఉండేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. ఆయన నీకు తోడుండగా నీకెందుకు దిగులు? చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి, కానీ తొందరగా జరగాలనే ఒక హడావుడి ఉంటుంది. అది కూడా అవసరం లేదని చెప్తున్నాను. నీవు చేతనైనంత చేయి. డూ ఆల్ వాట్ యు క్యాన్, ద రెస్ట్ గాడ్ విల్ టేక్ కేర్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పజేయుటకు, కౌగలించుటకు, కౌగలించడం మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాటలాడుటకు. ఎంత స్పష్టంగా ఉంది కదా దేవుని వాక్యం. అన్నిటికో సమయం ఉంది. నీ ఆశలన్నీ, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచడానికి కూడా ఒక సమయం ఉంది. ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉంది, ఫలితం పొందుకోవడానికి కూడా సమయం ఉంది. ఎదురు చూడడానికి సమయం ఉంది, నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా అది పొందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడా సమయము ఉన్నది. కనుక చింత మానాలి, దేవునిలో వేరుపారి స్థిరంగా ఉండి ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. అందరూ ఒకసారి లేచిన పెడితే ప్రార్థన చేస్తాం. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీ వాక్యం మాకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది నాయన, ఎంత సంతోషాన్ని పుట్టిస్తుంది నీ వాక్యం. జీవం గల దేవుని వాక్యం కలిగిన మేము నిన్నటి గురించి, రేపటి గురించి, ఇవాళ గురించి చింతించకుండా సంతోషించి ఆనందించి మాకు చేతనైనంత మట్టుకు మేము ప్రయాసపడి మాకు చేత కానివన్నీ కూడా నీ చేతులకు అప్పగించడానికి ఉన్న జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించడానికి శక్తి దయచేయండి, విశ్వసించడానికి మాకు గొప్ప విశ్వాసం మాకు దయచేయండి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మాకు నీ ఆత్మను దయచేయండి. ప్రభువా నువ్వు అభిషేకించండి మమ్మల్ని. మేము ఈ లోకానికి జ్యోతుల వలె కనబడాలి, ఈ లోకానికి వెలుగు వలె ఉన్నాము. వెలుగు మార్గంలో అనేకులను త్రిప్పే పని మాకు ఇచ్చినావు తండ్రి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మేము చింతించకుండా స్తుతించడానికి మాకు జ్ఞానం దయచేయండి. మొదట నీతి రాజ్యం వెతికితే చాలన్నావు, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడిన అన్నావు తండ్రి. రేపటి గురించి విచారించొద్దన్నావు, విచారించి మా ఎత్తు మూరడు ఎక్కువ కాదన్నావు తండ్రి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలన్నావు ప్రభువా. రేపటి గురించి చింతిస్తుందన్నావు. మేము రేపు ఎదుర్కొనే సవాళ్ళు మేము ఒంటరిగా ఎదుర్కోవడం లేదు నాయనా, నీ సన్నిధి మాకు తోడుంటే చాలు ప్రభువా. నీ ఉంటే చాలు తండ్రి. మా కుటుంబాలు కానీ, సేవ కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా నీవు ఇచ్చిన ఆశీర్వాదాలే ప్రభువా. వీటన్నిటిలో నిలబడడానికి, ధైర్యంగా ఉండడానికి, మాకు తండ్రి ప్రయాసపడడానికి ఆరోగ్య బలములు ఇచ్చేది నీవేనా. బలము ఘనత మాకు వస్త్రములుగా ఇస్తానన్నావు తండ్రి. రాబో కాలం గురించి మరి ఆమె చింతించడం లేదు, కానీ విశ్వాసంతో ఆమె దాని కొరకు ఎదురు చూస్తుంది తండ్రి. సంతోషంగా ఉంది, నిర్భయంగా ఉంది. అలాగూ ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా తనకిచ్చిన బాధ్యతల గురించి తన మట్టుకు తండ్రి చేసే పనులు చేసి ప్రార్థనలో, ఉపవాసంలో, విశ్వాసంలో, వాక్యంలో ముందుకు సాగాలి. మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతికి ఇవన్నీ మీకు అనుగ్రహింపబడినాను. మాకు భయం అవసరం లేదు నేను. ప్రతి గుండెలో ఉన్న కుటుంబ భయం, భారం, ఉద్యోగ భయం, భారం, సేవా భయం, భారం ఇవన్నీ యేసు నామంలో, అధికారం నామంలో కొట్టిపార వేస్తున్నాను నాయన. ఫిల్ దెమ్ విత్ యువర్ పవర్ లార్డ్. నీ శక్తితో నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.